ఈరోజు ఆడికి వచ్చావు? మిరపకాయలకు వచ్చారా? ఎంతమంది? బాగా కాసింది కదా తోట? ఎర్రగా ఉన్నాయి కదా బాగా కదా. మీరు రోజు వస్తున్నారా? పెరగట్లేదా? మిరపకాయలకు పెంచితే కూలి కూడా పెంచుతారు. పెంచమంటున్నారు, పొరుగు రోజులు ఎక్కువైపోయారు. 200 అంటున్నారు. 200కి ఏంది? నూనె ప్యాకెట్ కూడా రాదులే. శనగ నూనె ప్యాకెట్ ఎంత? ఈ సంవత్సరం కూలి చాలా తక్కువ, ఎక్కువ, పని ఎక్కువను, డబ్బులు తక్కువ. కానీ చాకిరి మాత్రం తప్పట్లేదు, పని మాత్రం ఎక్కువగా చేయటం, ఎక్కువ చేయాల్సి వస్తుంది. పని తక్కువైనప్పుడే, డబ్బులు తక్కువైనప్పుడే పని ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తే ఈ సంవత్సరానికి అట్ట కాలం గడపటమే, చేసేది ఏమి లేదు. అది లేకపోతే మనకు జరగదు. మరి పని చేస్తేనే మనకి, పని చేయకపోతే ఏం చేసి బతుకుతాం? ఏం చేస్తాం? ఏదో ఒకటి ఎత్తుక్కోవాలిగా. ఎత్తుక్కొని చేసుకొని 4 పోయేవాళ్ళం, మనం మధ్య తరగతి వాళ్ళం. 4 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే 5 ఏళ్ళు చేయాలిగా ఏదో పని. చేయాలిగా, మన కష్టమే మనకి జీవనం. నువ్వు రోజు వస్తున్నావు అక్క? వస్తున్నాను. రాకపోతే ఏం తిని ఇంటికాడ ఉన్నామమ్మా. ఏం తింటావు? అందుకనే 200 రాలేకపోయినా కూడా వస్తున్నా. తప్పదు కదా. తప్పదుగా. మీ అక్కకి ఇంట్లో కూర్చున్నా జరిగిద్ది, కానీ వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చున్నా జరిగిద్దా? చూస్తాడు అమ్మా. మీ అన్నయ్య అన్నాడు కదా తెచ్చి జరుపుతాడని ఇంటికాడే కూర్చుంటా నేను. బంగారం అంటే కొడుకున్నాడు, చూస్తాడు. అందరు కొడుకులు చూస్తున్నారు, నా కొడుకు చూస్తాడు. కాదని ఎవరు అన్నారు ఇప్పుడు? అందరూ ఎవరు కొడుకులు వాళ్ళని చూస్తారులే ఎక్కువ. చూసినా చూడపోయిన చూస్తున్నాడనే చెప్పుకుంటాం కదా. అంతేలే, అంతకాకేముంది అబ్బా. అదిమ్మా వంశీ చూస్తాడా బాగా? నువ్వు వస్తున్నావా రోజు? నా కొడుకు రోజు వస్తున్నాను. మీ అమ్మ వచ్చిందా ఈరోజు? రాలేదు. రాట్లా? నిన్న అయ్యాలే రాట్లా. చిన్న పిన్ని నాకేంది ఇందాకేందో మాట వినపడినట్టుంది వచ్చినట్టు. నిన్న ఎక్కడికో వెళ్ళావంటగా? చిన్నమ్మయ్య ఏం పనికి వెళ్ళావు పిన్ని? పిచ్చాకు కొయ్యటానికి వెళ్ళావా? జమ్ము కొయ్యటానికి వెళ్ళాను. ఒకరోజు జమ్ము కొయ్యటానికి, ఒక రోజు పిచ్చాకు కొయ్యటానికా? అంతేలే. పద్దాకొచ్చి ఏడ కూర్చునే బదులు మధ్యాహ్నానికి వెళ్ళే పనులన్న చూసుకోవాలిగా. 12ంటికా? కూలి ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తారో తెలియదు. 400, 500 ఇస్తారులే. సర్లే, ఎంత ఇచ్చినా అది కష్టమేగా జమ్ము కొయ్యటం బురదలో. మరి ఇంక మా ఊళ్ళో మనం కూడా ఇంకా కొడవలు తీసుకొని బయలుదేరి అది చేసి రావాలి. అంతేగా. జమ్మి దున్నా ఎందుకు అట్టారు? అపార్థం చేసుకోవద్దాం కదా ఇది. జమ్ము కొయ్యటానికి అవి కోసి రావాలి కన్నా. ఆదమ్మ వచ్చేది 4 రోజులేనంట. ఎందుకని? హైదరాబాద్ వెళ్ళిపోయిద్దంట. ఎందుకు? పూలు అమ్ముకుంటే రోజు 1000 రూపాయలు కళ చూసిద్ది. అవునా? పూలు చేసినా కానీ 200. 200. దీనికంటే అది బెస్ట్ కదా. ఎండకు పోకుండా నేను కూర్చొని ఈ కోత వరకే ఉండేది, ఈసారి కోతకి వెళ్ళిపోయింది. నీకంటే ఆ అవకాశం ఉంది, మాకు లేదుగా. మనం కూడా పోదామని అడుగుతున్నాం, మేము కూడా వచ్చామా అని. మీరందరూ పిల్లల్ని అంతా వదిలిపెట్టుకొని రావాలంటే ఎట్టాలే, వదిలిపెట్టుకొని రాలేరు అంటుంది. అది అందుకే అది నన్ను ఒక్కదాన్ని తెస్తాను, నాకైతే అసలు ఎవరూ లేరు అని చెప్తున్నా. పాప మక్కాయనట తీసుకుని వెళ్ళి, నాకైతే అసలు ఎవరు వచ్చిద్దంట. ఇంకొద్దనే పనే లేదు. కాదు, ఏం చేస్తాం, ఈ సంవత్సరం పనులు లేవు, ఖర్చులు ఎక్కువైనాయి.
అన్ని రేట్లు పెరిగిపోయినాయి. 60 రూపాయలు గోధుమ పిండి ప్యాకెట్ 70 రూపాయలు అంట. 70 అయింది. ఏంది తినేది మధ్యతరగతి కుటుంబాల్లో మనం? మరి ప్రతి ఒక్కరికి ధరలు పెరిగిపోయినాయి. కనీసం కూరగాయలు కొందామన్నా కొందామన్నా 70లు 60లు 50లు. 9ంటికి వస్తే సాయంత్రం 5:30 అవుతుంది ఇంటికి. 250 250కి నాన్ ప్యాకెట్ 170 రూపాయలు. 180 అంట ఇప్పుడు. అవునా? కర్నూలు ఆయిల్ ప్యాకెట్. వచ్చేది ఏంది ఇంకా మనం తినేది ఏంది, మన పిల్లలు పోషించుకునేది ఏంది, పిల్లలు చదువులేంది, ఇంట్లో ఎట్ట జరగాల, బియ్యం కొనుక్కునేవి మనకి పొలమా ఏమన్నా కూలిపోతే 1వ తారీఖు వస్తుంది అన్నట్టు అన్నీ వస్తున్నాయి. కరెంట్ బిల్లు, పాల బిల్లు, నేల బిల్లు ఏది తక్కువ లేవు కదా. మరి ఇంకా పోవటమే. దేవుడు ఏముంది, చాకరీ చేసుకోవడం దాంట్లో ఇంకా దాంట్లోనే ఎత్తుక్కోవాలి. దాంట్లోనే దాంట్లోనే రూపాయిలో పావలా దానికి పావలా దీనికి పావలా అన్నట్టు. అయ్యే ఎట్లా కట్ట సరిదిద్దుకోవడం. ఏం పావలా ఏడు వచ్చేదే 2 రూపాయలు అయితే ఇంక దాంట్లో పావలా దీంట్లో పావలా ఎందాకొస్తాయి. మనం చేసేది ఒక్క పనేగా, ఇంకా మనం ఎటు వెళ్ళలేం కదా. పని చేయలేముగా మరి మనం ఇంకెటు ఎంత కర్రీ పాయింట్ పెట్టుకుందామా? కర్రీ పాయింటా? ఆల్రెడీ మన ఊర్లో ఉందిగా ఒకటి. కర్రీ పాయింట్ పెట్టుకుంటే ఏముంది, 15 రూపాయలు చేద్దామండి. 20 రూపాయలు అంటున్నారు. కర్రీ పాయింట్ పెట్టుకొని 15 రూపాయలు చేద్దాము. 15 రూపాయలు చేసి నూనె ప్యాకెట్ 170 అమ్ముతుంది. పామాయిల్ వేసుకొని చేద్దాము. 1 గంటన్నర వేద్దాం ప్యాకెట్లో కూర. కూర ఎక్కువ కాదు, రుచిగా ఉంటే వస్తారు. కూర ఎక్కువ తక్కువ తీసి నువ్వు పక్కన. కూర ఎక్కువగా ఉండటం కాదు, కూర ఎంత రుచిగా ఉంటే మరి బాగుంటే టేస్ట్గా ఉంటే వచ్చి తీసుకుంటారు. మాటలు పెట్టింది, చట్నీ టేస్ట్ గా ఉంది. నర్సరాపేట వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, మరి సామాన్ అమ్ముకునే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఒక బియ్యం హోటల్ బాగుంటుందని టిఫిన్ వస్తున్నారు. మనకు కూడా కర్రీ పాయింట్ పెట్టుకోనుకో, పలాని పాపం కర్రీ పాయింట్ చెప్పు, నేను పచ్చళ్ళు పెట్టి అమ్ముకుంటాను అక్క. బాగుందని పెట్టు, నీ పచ్చళ్ళు బాగుంటాయి. ఎట్టా నేను పని చేయలేను. మరి మీరు తలా ఒకటి చెబుతున్నారు నాకు, నేనేం చెయ్యాలి? నేను కౌంటర్ కాడా, నాకు చదువు లేదుగా. లేకపోతే ఏమైంది, అత్త పెట్టే పచ్చళ్ళ కోడలు అమ్మి. సరే అట్ట సేల్స్ చేయమంటే చేస్తా. కూరలు అమ్మి నువ్వు డబ్బులు తీసుకోవటం. బాగుంది రాండి అని పిలిచిద్ది. పచ్చళ్ళు పెడితే నేను సేల్స్ అయితే అంటవా? అవుతాయి బాగానే ఉంటాయి. మల్లేశ్వరి, మీ అక్కాయి, మీ పాప మా అక్కాయ అట్ట చేయాలి, ఇటు చేయాలి, ఈ కూర ఇటు చేయాలి, ఈ పచ్చళ్ళు ఇటు పెట్టాలని చెప్పిద్ది. అది మా నేను ఇద్దరం కానీ చేస్తాము. చిన్నమ్మ అక్క ఏం చేసిద్దో తెలుసా, బాగుండే రుచిగా ఉండే రాండి అయ్యా అని మనకి సేల్ కావడానికి పిలిచిద్ది. నువ్వు కౌంటర్ కార్డు ఉండు. అది ఇప్పుడు ఈ ముఠా వాళ్ళు మొత్తం మన దగ్గర కొనుక్కోవాలి. చేలో ముఠాలు 30 మందికి చూద్దామా? 30 మంది కొంటేనే మనకేం లాభం. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, 2 సార్లు పెడుతున్నారు కర్రీ పాయింట్. మనం 4 సార్లు పెడదాం. 4 బజార్లకు వెళ్ళి ఇంకొక ఊర్లో పెడదాం. ఈ ఊర్లో కర్రీ పాయింట్ ఉందనుకుంటే పక్క ఊర్లో కొనంచిపాలెంలో పెడదాం. కొనంచిపాలెంలో పెద్దపడి కొడుకున్నాడమ్మా, ఇక్కడ మాటలు లేదు. అదేమ్మా, నా కర్రీ బాగుంది అన్నావు అట్లయితే నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను. మీ ముగ్గురు ఎవరు రాని, నేను నలుగురు బతకటం కావాలి. అట్టేం కుదరదు. మీకు లాభాలు వస్తే నాకు ఇస్తారా ఏంది? మీరు పూలు కట్టుకోవడానికి ఏందోలే, ఈ కూలి సరిగ్గా ఉంటే ఎగసాట్లు ఎందుకు? ఇవన్నీ ప్రశ్నలు రావు, దానికి జవాబులు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు కదా. 500 కూలి అయితే ఇంట్లో వాళ్ళు చక్కగా తిని హాయిగా నిద్రపోతారు, హాయిగా పని చేసుకుంటారు. అదిమా, నేను ఉసిరికాయ పచ్చడి పట్టగలను, టమాటా పచ్చడి, పండు మిరగాయల పచ్చడి, చికెన్ పచ్చడి, టమాటా పచ్చడి. ఎందుకు అవన్నీ నాకు వచ్చు. ఇంకా చికెన్ పచ్చడి కూడా పెట్టిద్దంట అక్క. నేను పెడతా, జోగాదు. అదేలే, చాలా మందికి వచ్చు. కాకపోతే పచ్చడి పెడతా, కాయలు పచ్చడి పెడతా. నా పచ్చడి 1/4 కేజీ డబ్బాలు తెచ్చి నా పచ్చడి నేనే సేల్స్ చేసుకుంటా. మీకు అస్సలు రూపాయి కూడా ఇవ్వను. మాకు కూడా ఇవ్వమ్మ తల్లి. ఎందుకండి మీరేం కౌంటర్ కాడ కూర్చోవడం, నేనేమో పెట్టి కౌంటర్ కాడ కూర్చొని మొత్తం మేమే తీసేసుకుంటే ఏం చేస్తావు నువ్వు అప్పుడు? అందుకే నన్ను రాని అంటున్నా. రానిపోతే ఒక్కదాని నీ వల్ల కాదు. నేను పెడతా వల్ల కాదు.
పెడతానమ్మా నేను పచ్చళ్ళు, నాకు అసలు ఎవరు సహాయం అవసరం లేదు. పచ్చళ్ళు పెడితే సేల్ చేయటం నీ వల్ల కావద్దు. పెట్టుకున్న దాన్ని అమ్ముకోవటం కూడా నాకు చేతావు. మా అత్తయ్యకి చేత, మా అత్తయ్య అమ్మి దేనంటారు పిలుచుకొద్దాం అడ్డం అడ్డం తిరిగి అక్కడనే బాయ్ 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 మల్లేశ్వరి.